నవదేశం మీడియాకి స్వాగతం. నేను వంశీ మాచిరాజు. భారతదేశానికి ఐఏఎస్ వ్యవస్థ అనేది స్టీల్ ఫ్రేమ్ లాంటిదని సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా స్టీల్ ఫ్రేమ్ మీద నిర్మిస్తాము. ఐరన్ ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంటేనే భవనం నిలబడుతుంది, లేకపోతే కూలిపోతుంది. భారతదేశానికి ఐరన్ ఫ్రేమ్ లాంటి ఐఏఎస్ వ్యవస్థ ఇప్పుడు ఎలా తయారైందో మనం చూస్తున్నాం. నేను ఇటీవల ఒక బుక్ చదివాను. ఆ బుక్ రాసిన వ్యక్తి బిడి పాండే. ఆయన భారతదేశానికి స్వతంత్రం రాకముందు 1939లో బ్రిటిష్ గవర్నమెంట్లో కలెక్టర్గా జాయిన్ అయ్యారు. ఆయన రిటైర్ అయిన తర్వాత తన జీవిత అనుభవాన్ని ఒక బుక్లో రాశారు. రెండవ ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కలెక్టర్గా తన అనుభవాన్ని క్లుప్తంగా ఆ బుక్లో రాశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కలెక్టర్గా దాదాపు 40 సంవత్సరాలు చాలామంది ప్రధానమంత్రులతో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ దగ్గర పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన తన పుస్తకంలో లార్డ్ కార్న్వాలిస్ ప్రస్తావన తీసుకొచ్చారు. లార్డ్ కార్న్వాలిస్ ఒక బ్రిటిష్ అధికారి. ఆయన భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టాడు. లార్డ్ కార్న్వాలిస్ మెరిట్ బేస్డ్ కలెక్టర్ వ్యవస్థ తీసుకురావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నప్పుడు విపరీతమైన అవినీతి ఉండేది. ఆ అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు కావాలని కలెక్టర్ వ్యవస్థ తీసుకొచ్చారు. బ్రిటిష్ టైంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్గా మార్చారు. లార్డ్ కార్న్వాలిస్ కలెక్టర్ వ్యవస్థను 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఆధారంగా నిర్మించాడు. మొదటి ప్రిన్సిపల్, చిన్న ఏజ్లో రిక్రూట్ చేసుకొని బాగా ట్రైనింగ్ ఇవ్వటం. మనకు స్వతంత్రం వచ్చేంత వరకు ఐఏఎస్ రిక్రూట్మెంట్ ఏజీ 25 ఇయర్స్ ఉండేది. అంటే 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు. చిన్న ఏజ్ అయితే వాళ్ళ మైండ్స్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ పట్ల విధేయతతో ఉండి పరిపాలనా విధానము, చట్టాల గురించి ఈజీగా నేర్చుకుంటారని యంగ్ పీపుల్ అయితే మంచి పరిపాలన ఇవ్వటానికి ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా మలుచుకోవచ్చని వారి ఉద్దేశం. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్కి చాలా విస్తృతమైన ట్రైనింగ్ ఇచ్చేవారు. వాళ్ళని తరచుగా విలేజెస్లోకి పంపి అక్కడ ప్రజల జీవితం, భాష, పద్ధతులు, సమస్యల మీద అవగాహన కల్పించేవాళ్ళు. ఆ రోజుల్లో మూల గ్రామాలకు వెళ్ళటానికి రోడ్లు లేవు కాబట్టి వారికి గుర్రపు స్వారీ నేర్పించి ఆ గ్రామాలకు వెళ్ళమనేవారు. తరచూ గ్రామాల్లో క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడే కొన్ని రోజులు ఉండి వాళ్ళ సమస్యలను తీర్చమనేవాళ్ళు. సీనియర్ బ్రిటిష్ ఆఫీసర్స్ యంగ్ ఆఫీసర్స్ని ట్రైన్ చేయడానికి చాలా సమయాన్ని పెట్టేవారంట. సీనియర్ ఆఫీసర్స్ రెగ్యులర్గా గ్రామాలకు వెళ్తూ యంగ్ ఆఫీసర్స్కి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, ల్యాండ్ రికార్డ్స్, భూ వివాదాలు, వాటికి సంబంధించిన చట్టాలు, అలాగే రోడ్లు, బ్రిడ్జెస్ పనుల గురించి, ఇలా పరిపాలనకు సంబంధించిన అనేక విషయాల మీద ట్రైనింగ్ ఇచ్చేవారు. రెండవ ప్రిన్సిపల్ ట్రస్ట్. ఒకసారి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారికి డ్యూటీలో సరైన నిర్ణయాలు తీసుకోవటానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారికి అండగా ఉండి రక్షణ ఇచ్చేవారు. నిజాయితీ లేని వాళ్లను, అసమర్థులను ఎప్పుడూ సపోర్ట్ చేసేవారు కాదు. అలాగే ఈ యంగ్ కలెక్టర్స్ని కూడా వారి కింద పనిచేసే ఉద్యోగులను మంచిగా ట్రైన్ చేసి స్వేచ్ఛ ఇవ్వమనేవారు. మూడవ ప్రిన్సిపల్, మంచి జీతాలు ఇవ్వటం. ఆఫీసర్స్ కంఫర్టబుల్గా జీవించటానికి మంచి జీతాలు ఇచ్చేవారు. జీతాలు తక్కువగా ఉంటే అవినీతికి పాల్పడతారని, అందుకని వారికి బాగా జీతాలు, సౌకర్యాలు ఇచ్చేవారు. బిడి పాండే ఆయన పుస్తకంలో ఐఏఎస్ వ్యవస్థకు పిల్లర్లు లాంటి ఈ 3 ప్రిన్సిపల్స్ ఇప్పుడు నేలమట్టమైపోయాయని,
సిస్టమ్ కరెక్ట్ అయిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఐఏఎస్ రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ అయితే 32 సంవత్సరాలు, అదే రిజర్వేషన్లో అయితే 37 సంవత్సరాలు. మనం చూస్తున్నాం నాన్ ఐఏఎస్ వాళ్ళని, రిటైర్ అయిన వాళ్ళని కూడా ఐఏఎస్ పోస్టుల్లో వేస్తున్నారు. ఇంకా ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్స్ని మంచిగా ట్రైన్ చేయడానికి సమయం ఉండదు. ఇంకా ట్రస్ట్ విషయానికి వస్తే వాళ్ళని నమ్మి స్వేచ్ఛ ఇవ్వటం లేదు. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోనీయకుండా రాజకీయ ఒత్తిడిలు, జోక్యాలు. ఇంకా జీతాల విషయంలో ఇప్పుడు మంచి జీతాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు వీళ్ళని నిజాయితీగా పనిచేసుకోనీయకుండా అవినీతిలో భాగం చేస్తున్నారు. ఒకవేళ నిజాయితీగా ఉంటే ఇబ్బందులు కలగజేస్తున్నారు. చివరిగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు నిజాయితీగా ఉండి నిజాయితీ గల నాయకులను ఎన్నుకుంటే వ్యవస్థలన్నీ మంచిగా పనిచేస్తాయి. ఎంత సమర్థవంతమైన అధికారులు ఉన్నా కానీ వాళ్ళు దేశానికి ఉపయోగపడకపోతే అది మనకే నష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంశీ మాచిరాజు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.